దేవుడు ఇచ్చిన మరి యొక్క సమయాన్ని బట్టి మరి నూతనమైన మాసం 7వ మాసంలో 3వ తేదీలోన దేవుడు నన్ను ప్రేమించి ఆయన వాక్యాన్ని నా నోట ఆయన మాటలు ఉంచి మరి నాయన దీనదాసురాల్ని అర్హత లేని నాకు మరి ఉపదేశించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన ద్వారా మరి ప్రభువా మరి వాక్యంలోనికి సాగిపోదాం. ప్రభువా నీ స్తోత్రములు స్తుతులు నాయన. అయ్యా, ఏ అర్హత ఏ యోగ్యత లేని నన్ను మీరు ప్రేమించి నాయన మీరు నాకు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. దేవా, మరి ఏమి సిద్ధపరిచి ఉంచారు ఆత్మీయమైన ఆహారమును మీ బిడ్డల కొరకు. నేను కాదు నాయన, మీరు మాట్లాడొచ్చు ఉన్నారు. నీ నోరు తెరవము, నేను దానిని బాగుగా నింపెదనని ఇచ్చిన వాగ్దానమును ప్రభు నా పక్షముగా మీరు రుజువు చేస్తున్న విధానమును బట్టి స్తోత్రములయ్యా. నన్ను నాయన మీ పూరగా వాడుకొనండి. నన్ను నేను తగ్గించుకొంచు, మీ నామమును హెచ్చిస్తూ యేసయ్య శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ సమయములో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనముల వరకు. ఈ 31వ అధ్యాయములో మొత్తము 31 వచనాలు ఉన్నాయండి. 31వ అధ్యాయములు 31 వచనాలు ఉన్నవి. దీన్ని 2 భాగాలుగా మనం విభజించవచ్చును. 1 నుండి 9 వరకు ఒక అంశముగా ఉంటుంది. మరి 10వ వచనం నుండి 31 వరకు జ్ఞానము కలిగిన స్త్రీని గూర్చి వ్రాయబడి ఉంటుంది. ఈ 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక తల్లి తన కుమారుడికి ఉపదేశిస్తూ ఉంది. ఏ విధముగా ఉండాలో, ఏ విధముగా జీవించాలో 3 విషయాలను ఆ తల్లి ఆ కుమారుడికి తెలియచేస్తూ ఉన్నదండి. 3 విషయాలు. 1, మనం చూస్తున్నట్లయితే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. 2వదిగా మద్యముతో జాగ్రత్తగా ఉండాలి. 3వదిగా న్యాయము తీర్చుటలో జాగ్రత్తగా ఉండాలి అని ఒక తల్లి కుమారుడికి ఉపదేశిస్తూ ఉన్నది. మనం సామెతల గ్రంథాన్ని చూసినట్లయితే ఎక్కువగా తండ్రి కుమారుడికి ఉపదేశిస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా ఉపదేశమును వినుము, నా ఆజ్ఞలను గైకొనుమని ఎక్కువగా తండ్రియే కుమారుడికి ఉపదేశిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తల్లి కుమారుడికి మరి ఉపదేశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూస్తే రాజైన లెమూయేలు మాటలు 1వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నానండి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి. ఎవరండి ఈ రాజు? లెమూయేలు అనే రాజు మన యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఇజ్రాయేలు మరి చరిత్రలో కానీ, యూదా చరిత్రలో కానీ, అష్షూరు రాజుల్లో కానీ ఎక్కడైనా ఈ యొక్క లెమూయేలు అనే రాజు మనకు కనిపిస్తాడా? 10 గోత్రాలు ఇజ్రాయేలు యొక్క రాజులు, 2 గోత్రాలు యూదా గోత్రం 2. మరి వీరు విడిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఈ ఇజ్రాయెల్ రాజుల్లో కానీ, యూదా రాజుల్లో కానీ, అష్షూర్ రాజుల్లో కానీ ఈ లెమూయేలు అనే రాజు ఎక్కడైనా మనకు కనిపిస్తాడా? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా కనిపిస్తాడా? ఎక్కడైనా మీరు విన్నారా? ఎవరు అసలు? హూ ఈజ్ లెమూయేలు? ఎవరు ఈ తల్లి? ఎవరు తల్లి పేరు? కానీ ఈ యొక్క రాజు గారి పేరు లెమూయేలు అని ఉన్నది. కానీ హిజ్కియా అనే రాజు కానీ, మరి యూదా అనే రాజు అని కానీ, అహష్వరేష్ రాజు అని కానీ ఇక్కడ పేరు లేదు అండి. లెమూయేలు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. అతని తల్లి అని రాయబడి ఉన్నది కానీ తల్లి పేరు కూడా వ్రాయబడలేదు. మరి రాజు అయిన లెమూయేలు మాటలు ఆ రాజు రాస్తూ ఉన్నాడు. రాసింది రాజు గారే. తల్లి ఏమని ఉపదేశించింది అని చెప్పి ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ లెమూయేలు ఎవరు అనేది చెప్పగలరా మీరు? ఎవరి పేరు అయి ఉంటుందో ఊహించగలరా? రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి. కాబట్టి సామెతలంతా కూడా మనం చూసినట్లయితే తండ్రి కుమారుడికి ఉపదేశిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ తల్లి ఏం చేస్తుందండి? కుమారుడికి ఉపదేశిస్తున్నట్లుగా రాజుకు బుద్ధి చెబుతూ ఉన్నది. ఎంతటి ఢిల్లీకి రాజైనా కూడా కుమారుడు తల్లికి కుమారుడే. నేను రాజుని, నువ్వు చెప్పే మాటలు, నీవు చెప్పే ఉపదేశాలు నేను ఎందుకు వినాలి అంటే అది కుదరదు, వినవలసిందే. మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయములోనే ఒక మాటను మనం చూస్తాము. ఇక్కడ 8వ వచనములో తల్లి ఉపదేశిస్తూ ఉంది కుమారుడికి ఏమని చెబుతూ ఉన్నది అంటూ 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను
త్రోసివేయకము. తల్లి చెబుతున్న ఉపదేశము, బోధను, మాటలను, మంచి మాటలను, మార్గమును నీవు త్రోసివేయవద్దు. నువ్వు వినవలసిన వాడవే. నీవు ఒక రాజ్యానికి నీవు రాజు అయి ఉండవచ్చును. ఒకవేళ నువ్వు 127 దేశాలకు రాజు అయి ఉన్నప్పటికీ నీవు ఒక తల్లికి కుమారుడు అయి ఉన్నావు. ఆ విషయాన్ని నీవు మరచిపోకూడదు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని దేవాది దేవుడు మరి వాగ్దానములలో ఒక వాగ్దానముగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో నీ తల్లి చెప్పిన బోధన త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు ఎలా ఉంటాయంటండి, హారములునై ఉండును. కంఠమునకు మాలిక, మరి అలాగే మనం చూస్తే తల కంట సొగసైన మాలికగా ఉండును. నీ తల్లి యొక్క బోధనను త్రోసివేయవద్దు అని చెప్పి ఇక్కడ తల్లి రాజుకు బుద్ధి చెబుతూ ఉన్నది, ఉపదేశిస్తూ ఉన్నది. రాజుకు బుద్ధి చెబుతున్నటువంటి మాటలు ఇవి. 1వ వచనం నుండి 9వ వచనానికి మనం చూసినట్లయితే అతను ఒక రాజు, ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. కానీ ఇక్కడ తల్లికి కుమారుడుగా ఉన్నాడు. లోకంలో ఒక సామెత ఉంది కదండి, ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి మాత్రం కుమారుడే. తల్లి బోధన వినాలి, తిరస్కరించకూడదు. తల్లి మాటలను విన్నప్పుడు ఆ రాజు ఎంత గొప్పగానో దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడు, ప్రజలను ఎంతగానో పాలిస్తాడు, ఎంతగానో మంచి అలవాట్లు కలిగి ఉంటాడు. కాబట్టి ఈ తల్లి కుమారుడికి ఇక్కడ బుద్ధి చెబుతూ ఉన్నదండి. ఈ తల్లి కోరుకున్నట్లు ఈ కుమారుడు లేడు కాబట్టి మరి ఎంతగానో బాధపడుతూ ఉన్నది. తక్కువ స్థానంలో ఉన్నాడా, లేదే, రాజుగా గొప్ప రాజుగా ఉన్నాడు, ఒక జ్ఞానము కలిగిన రాజుగా ఉన్నాడు, ఎంతో ఆధిక్యత కలిగిన రాజుగా ఉన్నాడు, ఒక ధనవంతుడుగా ఉన్నాడు. మరి తండ్రి చేయవలసిన పనిని తండ్రి ద్వారా కాకుండా దేవుడు కుమారుడు ద్వారా యెరూషలేము పట్టణాన్ని మరి కట్టిస్తానని తండ్రికి ఇచ్చిన వాగ్దానము. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఈ రాజు. మరి తల్లి వాంఛించినటువంటి జీవితం కుమారుడులో లేదండి. కాబట్టి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఈ స్త్రీ ఎలా ఉందండి, భయభక్తులు కలిగిన స్త్రీగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆ తల్లి తన కుమారుడి విషయంలో ఎంతగానో కోరుకున్నది. కానీ ఆ కుమారుడు ఎలా ఉన్నాడండి, తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నదండి ఆమె, ఇజ్రాయెల్ రాజుల్లో కానీ, యూదా రాజుల్లో కానీ, అషూర్ రాజుల్లో కానీ ఈ లెమూయేలు అనేటువంటి రాజు పేరు మనకి ఎక్కడా కూడా కనబడదు. హూయిజ్ లెమూయేల్, అయితే ఎవరు ఈ లెమూయేలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మనం చూస్తే 2వ వచనములో అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, ఇది దేవుని ద్వారా వచ్చిన మాటలు. దేవోక్తి లేని ఎడలంటే మనుష్యులు కట్టుబడి లేక తిరుగుదురు. కాబట్టి ఈ తల్లి తన ద్వారా చెప్పడం లేదండి, దేవుడు ఆమె నోటి ద్వారా ఆమె కుమారుడికి ఉపదేశించమని, మాట్లాడమని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తల్లి ఎలా ఉన్నదండి, ఒక భయభక్తులు కలిగిన తల్లిగా, శ్రద్ధ భక్తులు కలిగిన తల్లిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. 2వ వచనాన్ని చూసినట్లయితే నా కుమారుడా నేనేమందును, ప్రశ్న వేస్తుంది. నా కుమారుడా నేనేమందునయ్యా, నేను కన్న కుమారుడా నేనేమందును. మరలా క్వశ్చన్ మార్క్ ఇక్కడ, నా మొరొక్కి కనిన కుమారుడా నేనేమందును. ఈ కుమారుడు విషయంలో ఆమె ఎంతగానో దేవుని పాదాలు పట్టుకుని ఒక భయంకరమైన పరిస్థితిలో, బాధకరమైన పరిస్థితిలో, తన త్రోవ తప్పిపోయిన పరిస్థితిలో, తన భర్తను పోగొట్టుకున్న పరిస్థితిలో, తెలియని స్థితిలో, అతిక్రమము చేసిన పరిస్థితిలో, కలిగిన బిడ్డను పోగొట్టుకున్న క్రమములో దేవుని యొక్క క్షమాపణ వేడుకొని మరి సమాధానము కలిగి పొందుకున్న కుమారుడు మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదించి మరి యెరూషలేమునకు రాజులను, మరి ఆ యొక్క ఇజ్రాయేలును పాలించే రాజుగా చేసి ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ కుమారుడు ఏమై ఉన్నాడండి, తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. లెమూయేలు అనగా దేవుని కొరకైన, దేవునికి ఇష్టుడైనటువంటి బిడ్డగా ఉన్నాడు. ఎవరండి లెమూయేలు అంటే? ఎవరో కాదండి, సొలొమోను. సొలొమోనికి తల్లి పెట్టుకున్న పేరు లెమూయేలను ముద్దుగా పెట్టుకున్నది. ఆ కుమారుణ్ణి దేవుని కొరకై దేవుని సన్నిధానములో మొక్కుబడులు మొక్కుకొని తన కలిగినటువంటి పరిస్థితుల్లో
ఒకానొక సమయంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మరి తల్లి పెట్టుకున్న ముద్దు పేరు అనమాట. ఏమని పెట్టుకున్నదండి? లెమూయేలు అని పెట్టుకున్నది. లెమూయేలు అనగా అర్థము దేవుని కొరకైన, దేవునికి ఇష్టడు అనే అర్థము ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. మనం ఇదే విషయాన్ని చూస్తున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయములో ఈ తల్లి ఎందుకు మ్రొక్కుకొని మరి ఈ కుమారుణ్ణి కనినది. కానీ ఇక్కడ 3 విషయాలను 3 ఉపదేశాలను ఆ కుమారుడికి తెలియచేస్తూ ఉన్నది. నంబర్ 1, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము. రెండవదిగా చూస్తున్నట్లే ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదయా. కాబట్టి చూస్తున్నట్లయితే లెమూయేలు అది రాజులకు తగదరా బాబు. మనం కూడా మన బిడ్డలకు ముద్దు పేర్లు పెడుతూ ఉంటాం కదా. అలాగే ఎస్తేరు అసలు పేరు, వారి ఇంట్లో వారి బంధువులు వారందరూ కూడా మేము వింటూ ఉంటాం కదా, చింతల్లి అంటూ ఉంటారు వాళ్ళ మదర్ గాని వాళ్ళ బంధువులు కానీ, చింతల్లి అలా మనం ముద్దుగా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఈ తల్లి కూడా, ఈమె బత్షేబ ఈ యొక్క కుమారుడికి ముద్దుగా లెమూయేలు అని పెట్టుకున్నది. ఏ పరిస్థితిలో తన మ్రొక్కుకున్నది, తనకు కలిగినటువంటి ఇబ్బందిలో ఒకానొక దినాన్న మనం చూస్తున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయములో ఈమె ఆ పేరు ఎందుకు పెట్టుకున్నది, ఎందుకు మ్రొక్కుకున్నదో మనం చూసినట్లయితే ఇక్కడ ఆ విషయాన్ని మనం గ్రహిస్తామండి. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో నా కుమారుడా, నేను మ్రొక్కుకొని కనినటువంటి కుమారుడా అని చెప్పి ఈమె వేడుకుంటూ ఉన్నదండి. ఇక్కడ మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నట్లయితే మరి ఇక్కడ మనం చూస్తామండి ఏమై ఉన్నది. ఒకానొక దినాన్న మరి రాజుగారు, మరి దావీదు రాజుగారు ఏం చేశాడంటే వసంత కాలంలో మోపుగా యుద్ధం జరుగుతున్న క్రమంలో ఈయన హాయిగా యుద్ధ భూమిలోనికి వెళ్లకుండా హాయిగా మిద్దె మీద నిద్రపోయి సాయంకాలపు వేళ లేచి తిరుగులాడుతున్న క్రమంలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరండి? ఊరియా భార్య అయినటువంటి బత్షేబ. చూసి ఉన్నాడు. చూసిన వ్యక్తి అంతటితో ఆగలేదండి. నేత్రాశ కలిగి, శరీరాశ కలిగి, జీవపు డంబము కలిగి, 3 కూడా ఎవరి వలన కలుగుతుందండి? అపవాది వలనే కలుగుతాయి. ఒక రాజుగారు యుద్ధము జరుగుతున్న క్రమములో యుద్ధములో ఉండవలసిన ఆయన ఏం చేశాడండి? సైనికులను, సేవకులను అందరినీ పంపించి ఈయన మాత్రం హాయిగా అంతఃపురములో నిద్రిస్తూ లేచి విహరిస్తున్న క్రమములో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూశాడు. అంతటితో చూసిన వాడు ఆగలేదు. శరీరేచ్ఛ కలిగి ఆమెతో శయనించాలి, పాపం చేయాలి, అతిక్రమించాలి, అక్రమం చేయాలి, వ్యభిచారం చేయాలన్న ఉద్దేశంతో ఆమెను పిలిపించుకున్నాడు. ఆమెతో ఏం చేశాడండి? వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేసినప్పుడు ఆ స్త్రీ ఏమైందండి? గర్భవతి అయినది. గర్భవతి అయినప్పుడు ఆ విషయాన్ని తెలియచేసింది. నేను ఇలా గర్భవతినై ఉన్నాను అని చెప్పినప్పుడు దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎంతో భయంకరమైనటువంటి మరి హత్యను ఆయన చేసి ఉన్నాడండి. ఉరియాను యుద్ధములో ముందు పెట్టి శత్రువుల చేత ఉరియాని, ఎందుకంటే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవాలి. ఉరియా వచ్చాడు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యతో హాయిగా మరి గడుపు అని చెప్పినప్పుడు ఊరియా ఎంతో నమ్మకమైన సేవకుడిగా యుద్ధ భూమిలో యుద్ధములో రాజా యుద్ధము అంత మోపుగా జరుగుతున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో ఆనందించే సమయమా ఇది అని చెప్పి అతడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్లకుండా తన భార్యతో ఆనందించకుండా తను ఏం చేశాడు? నేరుగా యుద్ధ భూమికి వెళ్ళిపోయినట్లు తెలుసుకుని దావీదు ఏం చేశాడంటే మొదటిగా తన భార్యతో శయనించాడు. ఆ తప్పును సరిపుచ్చుకోవడానికి ఉరియాని ఇంటికి వెళ్ళమన్నాడు. ఊరియా వినలేదు. కాబట్టి యుద్ధ భూమిలో శత్రువులు ఎదురుగా ముందు పెట్టమని యోవాబుకు తెలియచేశాడు. యుద్ధ రంగములో ముందుగా పెట్టి శత్రువుల చేత చంపించేశాడండి. ఊరియా శత్రువుల చేత చంపబడలేదు, కానీ దావీదు అతనిని చంపించేశాడు. చూడండి, భార్య ద్వారానేమో మరి వ్యభిచారం చేశాడు, దాని ద్వారా గర్భం ధరించింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఊరియాని ఏం చేశాడండి? యుద్ధ భూమిలో చంపించేశాడండి. నరహత్య చేశాడు, నరహంతకుడుగా మారిపోయాడు. ఆ క్రమంలో వీరిరువురికి కలిగినటువంటి ఒక బిడ్డ
ఆ బిడ్డను దేవుడు ఏం చేశాడంటే మొత్తి చంపివేశాడు. ఆ సమయంలో ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు గారు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఎంతగానో ఆ బిడ్డ జీవముతో ఉండాలని చెప్పి ఏడ్చుచు ఎంతగానో మరి దావీదు గారు ఉపవాసం ఉండి మరి ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ ఆ బిడ్డ ఏమవుతాడండి, మనం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి భోజనం చేయమని చెప్పినా కూడా వినడు దావీదు గారు. 22వ వచనాన్ని చూసినట్లయితే అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. కానీ ఆ బిడ్డకి ఏమైందండి, ఏదో జబ్బు కలిగినది కాబట్టి ఆ బిడ్డ విషయమై దేవా బ్రతికించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడా అండి, చూస్తూ ఊరుకుంటాడా? కాబట్టి ఏం చేశాడు, ఆ బిడ్డను మొత్తాడు. ఆ బిడ్డ చనిపోయాడు. కాబట్టి మరలా వీరిరువురు కూడా పశ్చాత్తాపము నొంది ఎంతగానో వారు చేస్తున్న పాపము దోషము అప్పుడు అర్థమయ్యి, అప్పుడే కదా అండి దావీదు గారు 55వ దావీదు కీర్తనలో ఎంతగానో వ్యసన పడుతూ బాధపడుతూ తన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధానంలో దేవా నాయన నాకు శుద్ధ హృదయం దయచేయము, నా పాపములను క్షమించుమని చెప్పి అప్పుడు రాసినటువంటి కీర్తనే అదండి. ఆ సమయంలో ఆయన చేసినటువంటి 51వ దావీదు కీర్తనలో రాస్తాడు, అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, అయా నా అతిక్రమాలను తుడిచివేయి ప్రభువా, నా దోషం పోవునట్లు నన్ను కడుగునైనా అని చెప్పి, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నేనేం చేశాను అయ్యా, నేను అతిక్రమించానయ్యా, ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, పాపం వలన వచ్చిన జీతము మరణము. అతడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆ పాపం నాకు వచ్చిన మరణం ఏమైందండి, ఆ బిడ్డ చనిపోయాడండి. ఆ క్రమంలో దావీదు గారు ఈ యొక్క కీర్తన రాయడం చూస్తూ ఉన్నామండి. 51వ కీర్తనలో అప్పుడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా అయ్యా నా దోషాలను తుడిచివేనాయన, నా పాపాలకు విముఖుడు కావద్దయ్యా, శుద్ధ హృదయం దయచేయనాయన, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును దయచేయమని చెప్పి ఆ క్రమంలో రాసినదే ఈ కీర్తన. తన జీవితంలో మరలా ఎన్నడూ కూడా దావీదు గారు అంటండి పాపము చేయలేదంటండి. అప్పుడు వీరిరువురు కలిసి దేవుని సన్నిధానములో మరి వారు బత్షెబ కూడా తను చేసిన పాపమును, తన భర్త చనిపోయాడు, సేవకులను పంపించి దావీదు గారు ఆమెను తన ఇంటికి అంతఃపురానికి పిలిపించి వివాహం చేసుకున్నాడు. అప్పుడు వీరిరువురు కూడా దేవుని సన్నిధానములో వారిరువు యొక్క పాపములను తెలుసుకొని మొర్రపెట్టుకుని, అయ్యా మేము పాపం చేసి ఉన్నాం, మా పాపాలను పరిహరింపమని చెప్పి దేవుని సన్నిధానంలోనంటండి దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చాడంటండి. బాధపడవద్దు, ఇది నా వల్లనే కలిగింది, నేను చేసిన దోషము, నేను చేసిన పాపము, నేను చేసిన అతిక్రమమును బట్టి ఈ దినాన్న నీకు అవమానం జరిగింది, నీవు నీ భర్తను పోగొట్టుకున్నావు, మనం చేసిన పాపాన్ని బట్టి ఆ బిడ్డ కూడా చనిపోయాడని చెప్పి ఆ భార్యని ఎంతగానో ఓదార్చిన క్రమంలోనంటండి. అప్పుడు ఓదార్చి ఆమె యొద్దకు పోయినప్పుడు అంటండి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. ఒక కుమారుని కన్నదంటండి. ఆ సమయంలో దేవుని పాదాలు పట్టుకొని ఆమె ఎంతగానో వేడుకొని మ్రొక్కుకొని, అయ్యా నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను అక్రమము అతిక్రమం చేశానయ్యా, నేను వ్యభిచారం చేశానయ్యా, నేను చేసిన పాపమును బట్టి నా భర్తను పోగొట్టుకున్నానయ్యా, మా ఇరువురి యొక్క పాపమును కలిగిన బిడ్డను కూడా నేను పోగొట్టుకున్నానయ్యా, ఈ దినాన నేను బిడ్డలు లేని దానిగా ఉన్నానని చెప్పి తన హృదయమును అన్నావలే దేవుని సన్నిధానములో ఏ విధముగా, అయ్యా నీవంటూ నాకు ఒక బిడ్డనిస్తా, బిడ్డను క్షారపు కత్తి వేయకుండా పాలు విడిచిన పిమ్మట నీ యొద్దకు నేను తీసుకుని వచ్చి నీ సేవకుడుగా నేను, నీ బిడ్డగా నేను నీకు అర్పిస్తానని హన్నా ఏ రీతిగా మరి దేవుని పాదములు పట్టుకుని మొరొక్కుని బిడ్డను సంపాదించుకున్నదో అదే క్రమంలో ఈ బత్షెబ కూడా తన హృదయంలో దేవుని యొద్ద మొరొక్కున్నదయ్యా, అయ్యా నీవు నాకు ఒక బిడ్డను దయచేసినట్లయితే ఆ బిడ్డను నీ కొరకు నేను అర్పించుకుంటాను, నీ సేవకై నేను సమర్పించుకుంటానయ్యా, నా దోషములను పరిహరించు నాయన, నాకు శుద్ధ హృదయం దయచేయమని తన హృదయంలో ఎంతగానో ప్రభు పాదములు పట్టుకొని కన్నీటితో ప్రభు పాదములను తుడిచిన క్రమములో దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డ విషయంలో దేవుడు దావీదు
మరియు బత్షెబ ఇరువురు కూడా సమాధానమును కలిగి దేవుడు మనకు సమాధానం ఇచ్చి ఒక బిడ్డని ఇచ్చాడన్న ఉద్దేశం కలిగి అంటండి ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టాడండి దావీదు? అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. సొలొమోను అనగా అర్థము సమాధానకర్త. ఎందువలన? వారు చేసిన పాపమును బట్టి వారి జీవితంలో అసమాధానంతో వారు ఉన్నారు, నిస్సంతోషములో ఉన్నారు, వారికి సమాధానం లేదు. అప్పుడు వారి పాపములను వారు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొద్ద వారు కనికరం పొందుకొని దేవుడు ఎంత ఘోర పాపినైనను చేరతీస్తాడండి ఆయన. ఆ క్రమంలో వారి ఇరువురు మొర్రను ఆలకించి దేవుడు వారికి ఆ బిడ్డని ఇచ్చాడు కాబట్టి అండి, మరి ఆ బిడ్డ కంటండి దావీదు ఏమని పేరు పెట్టాడు? సొలొమోను అని పేరు పెట్టాడు. దేవుడు మన పాపములను క్షమించి మనకు సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు కాబట్టి ఆయన సన్నిధానములో, ఆయన సహవాసములో ఆయనతో జీవించే కృపనిచ్చాడు కాబట్టి అని చెప్పి ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టాడండి? సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోను అనగా సమాధానకర్త, సమాధానము అని అర్థమునిస్తుందండి. కాబట్టి అయితే ఇక్కడ మనం చూస్తే 25వ వచనంలో యెహోవా అతనిని ప్రేమించి, మరి దేవుడు ఏం చేశాడండి? అతనిని ప్రేమించి అంటండి నాతాను అనే ప్రవక్తను పంపగా, పుట్టిన బిడ్డను దేవుడు ప్రేమించి నాతాను ప్రవక్తను పంపించాడు. యెహోవా పంపించి ఏమని పేరు పెట్టాడండి? యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. ఈ ఫుట్నోట్ లో చూస్తేనండి యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు. యెహోవా ప్రేమించి ఎంతగానో ఇష్టపడి మరలా వారి ఇరువురిని క్షమించి వారికి సమాధానమునిచ్చి ఇచ్చిన కుమారుణ్ణి బట్టి నాకు ప్రియమైన వాడు, నేను కోరుకున్న వాడు, నా కొరకు ఇతడు మరి ప్రతిష్ఠ చేయబడిన వాడు అని చెప్పి ఆ బిడ్డకు యెదిద్యా అని పేరు పెట్టాడండి. సొలొమోను గారికి మన పరిశుద్ధ గ్రంథములో చూస్తే 4 పేర్లు కనపడుతూ ఉన్నాయి. ఒకటి తల్లి లెమూయేలు అని పెట్టుకున్నది, తండ్రి ఏమో సొలొమోను అని పెట్టుకున్నాడు, యెహోవా దేవుడేమో యెదిద్యా అని పెట్టుకున్నాడు. మనం ప్రసంగి గ్రంథం 1వ వచనంలో చూస్తే రాజైన యెరూషలేమును పరిపాలించినటువంటి రాజైన ప్రసంగి అని మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ క్రమంలో ఆ తల్లి మొక్కుకున్న నా కుమారుడా అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అట్లా ఆమె పోగొట్టుకున్నటువంటి సమయంలో దేవుడిచ్చిన బిడ్డను బట్టి ఇక్కడ మనం చూస్తామండి. ఇక్కడ చూడండి, నా మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకియకురా. నిన్ను నేను ఎన్నో బాధలలో, అవమానములో, వేదనలో నేను నిన్ను దేవుని యొద్ద బ్రతిమలాడి మొర్ర పెట్టుకుని కన్నీటితో దేవునికి నేను వాగ్దానం చేశాను. ఆయనకు మాట ఇచ్చాను, నేను నిన్ను పవిత్రముగా, పరిశుద్ధముగా, యథార్థముగా, నీతిమంతుడుగా నేను నిన్ను పెంచుతానని దేవునికి మాట ఇచ్చాను రా బాబు అని చెప్పి తను ఎంతగానో సంపాదించుకున్న బిడ్డ పరిస్థితి తాను అనుకున్న స్థితిలో లేదండి. ఎందుకు లేదో మనం 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో తర్వాత మనం చూస్తాము. కాబట్టి ఈ సమయంలో తాను వాంఛించిన రీతిలో లేడు ఈ కుమారుడు. అందుకే ఈమెమంటున్నది చూడండి, నీ బలమును స్త్రీలకు ఇయ్యవద్దు, రాజులను నశింపచేయ స్త్రీలతో నీవు సహవాసం చేయవద్దు, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదరా బాబు. ఎందువలన? ద్రాక్షారసం తాగితే మత్తుకొనిన వాడే ఏ విధంగా పడిపోయి ఉంటాడో, ఏ విధముగా మరి అనీతిమంతుడుగా జీవిస్తాడో అందును బట్టి ఆ తల్లి ఏం చెప్తుందండి? నీవు ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదయ్యా. లెమూయేలు మరలా ముద్దుగా పిలుస్తూ ఉంది, లెమూయేలు అది రాజులకు తగదరా బాబు. నీవు దేవుని చేత నిన్ను సంపాదించుకున్న, నేను మొక్కుకున్న బిడ్డవరా నీవు అని చెప్పి ఇక్కడ తల్లి కుమారుని గుర్చి ఎంతో వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ ఉన్నదండి. చూసినట్లే మద్యపానాసక్తి అధికారులకు తగదరా అసలు అంటూ, త్రాగిన ఎడల వారు కట్టడలను మరిచిపోవుదురు. త్రాగితే ఎలా ఉంటారండి? కట్టడలను మర్చిపోతూ ఉంటారు కదా. మనం రాజుల గ్రంథంలో చూస్తే నాబాలు అనే వ్యక్తి భయంకరమైన స్థితిలో త్రాగి మత్తుకొనిన వాడే యెహోవా మొత్తినప్పుడు చనిపోయాడు కదా. లోతు కూడా మరి ద్రాక్షారసం త్రాగి మత్తుకొని ఉన్నప్పుడు భయంకరమైన స్థితిలో ద్రాక్షారసం త్రాగి ఆదికాండంలో మత్తుకొని ఉన్నప్పుడు అతని యొక్క ఇరువురు కుమారులు ఏం చేశారండి? లోతుతో వ్యభిచారం చేసే బిడ్డలకు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి తల్లి, అయ్యా నీవు అధికారి
వారిగా ఉన్నావు కాబట్టి నీకు మద్యపానము ద్రాక్షారసం మంచిది కాదు. ఎందువల్ల ద్రాక్షారసము మనం సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఎందుకు త్రాగొద్దు అంటుందో కూడా ఇక్కడ మనకి చూస్తామండి. 20వ అధ్యాయం 1వ వచనంలో ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేని వారు. లోకంలో మనం చూస్తూ ఉంటాం కదండి, మందు తాగిన వాళ్ళు ఎలా ఉంటారో, ఒంటి మీద బట్టలు లేని వారుగా ఉంటారు, ఏమి మాట్లాడతారో తెలియదు, ఎక్కడ లేని నిజాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, రోడ్ల మీద దొర్లుతూ తిరుగులాడుతూ ఉంటారు, ఎంట రచ్చ భయంకరమైన స్థితిలో, భార్యకు మనశ్శాంతి ఉండదు, బిడ్డలకు మనశ్శాంతి ఉండదు, ఇరుగు పొరుగు వారికి ఇబ్బందిని కలిగించే వారుగా ఉంటారు. దాని వల్ల ఎలా ఉంటుందండి, వెక్కిరింతల పాలైపోతుంది. కాబట్టి దాని విషయమైన వారందరూ ఎలా ఉంటారంటండి, జ్ఞానము లేని వారుగా ఉంటారు. మద్యం అనేది అల్లరి పుట్టిస్తుంది. కాబట్టి నోవహు కూడా మద్యము తాగి పడిపోయినప్పుడు తన బిడ్డలు ఏం చేశారండి, గుడ్డలు లేని స్థితిలో వచ్చి బట్టలను కట్టిన వారుగా మనం చూస్తూ ఉన్నాము. మహామహ గొప్ప మరి నీతిమంతులైన వారు కూడా ఈ ద్రాక్షారసమును తీసుకుని అల్లరి పాలైపోయిన వారుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములో. అందును బట్టి తల్లి ఏం చెబుతుంది, అరే బాబు, జ్ఞానం లేకుండా అయిపోతావురా నీవు, కాబట్టి నువ్వు ప్రజలను పాలించేవాడవు. దేవుడు నీ తండ్రి ద్వారా ఆ యొక్క యెరూషలేము దేవాలయము కట్టాలని ఎంత ఆశ కలిగి ఉన్నప్పుడు నీ తండ్రి చేసిన యుద్ధములను బట్టి అనేక మందిని చంపి రక్తమును ఒలికించిన విధానమును బట్టి దేవుడిచ్చిన వాగ్దానము, నీ యొక్క కడుపులో నుండి నీ గర్భములో వచ్చిన కుమారుడు ద్వారా నేను దేవాలయమును నిర్మాణం చేసేదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడురా. మరి తండ్రి ద్వారా కాకుండా నిన్ను దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఇజ్రాయేలులను పాలించి రాజుగా నిన్ను చేశాడురా నీవు. మరి దేవుడు దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు అడుగుతాడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు, అయ్యా నీ పాదధూళి, నేల పాదధూళి అంత ఈ ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానమును వివేకమును దయచేయమని అడిగినటువంటి ఈ రాజు చివరికి ఏమైపోయాడండి, అప్పుడు దేవుడు ఎంతో ఆనందించి సంతోషించి, నీవు శత్రువుల ప్రాణమును కానీ ఐశ్వర్యమును కానీ నీవు అడగలేదు కాబట్టి నీకు నేను ఐశ్వర్యమును కూడా దయచేస్తానని దేవుడు మరి జ్ఞాని అయిన సొలొమోనుకి ఐశ్వర్యమును వివేకమును అన్ని కూడా దయచేసి అన్నాడు. అంత జ్ఞానము కలిగినటువంటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. ఎందువలన దేవుని సన్నిధానములో ఈమె మొక్కుబడి చేసుకున్నది, అడిగినది, అయ్యా నీవు నాకు ఒక బిడ్డను దయచేసినట్లయితే ఆ బిడ్డను నీ కొరకు నేను సమర్పించుకుంటాను అన్నప్పుడు వారి ఇరువురికి దేవుడు సమాధానం ఇచ్చిన కుమారుడే ఈ సొలొమోను గారు. అందును బట్టి ఏం చేస్తుందండి, వేడుకుంటుంది, మొరపెట్టుకుంటుంది, అయ్యా నా కుమారుడా, నీవు జాగ్రత్త కలిగి ఉండరా బాబు, నువ్వు త్రాగావనుకో నీ కట్టలను మర్చిపోతావు, నీ విధులను మర్చిపోతావు, ప్రజల్ని ఎలా పాలించాలో నీకు అర్థం కాదు అని చెప్పి ఆమె మొత్తుకుంటూ ఉన్నదండి. కాబట్టి దీనులందరికీ అన్యాయము చేయుదురు, త్రాగిన ఎడల దీనులైన వారు ఉంటారు, రాజ్యములో ఎంతో మంది పేదవారు ఉంటారు, అలాంటి వారికి నువ్వేం చేస్తావు, అన్యాయం చేస్తావురా బాబు. ప్రాణం పోవస్తున్న వానికి మద్యము నీయుడు, కానీ నీకు కాదురా మద్యం త్రాగేది, కాబట్టి నీ బలమును స్త్రీలకు ఇయ్యవద్దు అని చెప్పి ఈ తల్లి ఎంతగానో మొత్తుకుంటున్నది. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడండి. మరి స్త్రీలకు ఆయన యొక్క బలమునిచ్చి ఎందుకు దేవుడు ఇంతటి జ్ఞానమును ఎంతటి స్థితిని ఇచ్చినటువంటి ఈ సొలొమోను గారి విషయంలో ఈమె ఎందుకు ఇంతగా వేదన పడుతూ ఉన్నది, ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నది అని మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథము మనం 11వ అధ్యాయంలో ఒక మాటను చూసుకున్నామండి. ఎంతటి జ్ఞానము కలిగినటువంటి రాజు, దేవుడు చెప్పాడు నీవు అన్ని స్త్రీలను వివాహం చేసుకోకూడదని చెబితే ఈ రాజు ఏం చేశాడు చూడండి. సొలొమోను రాజు 11వ అధ్యాయం 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే ఈయన ఎంతమంది స్త్రీలను వివాహం ఆడాడు చూడండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఏం చేశాడండి, పరోపమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి
మోహించి ఒక రాజు అయి ఉన్నాడండి. పట్టాభిషేకం జరిగినటువంటి క్రమంలో ఆ రాత్రి వేళ ఈ రాజు గారు భయంకరమైనటువంటి ద్రాక్షారసం తీసుకుని మత్తుకొనిన వాడే ఈ ఫరో మరి అనేక మంది భార్యలతో ఉంటూ పరవశిస్తూ శయనిస్తూ ఏం చేశాడంటండి, ప్రాతకాలంలో ఉదయ కాలమున లేచి బలులను అర్పించవలసినటువంటి రాజు దేవాలయమునకు తాళం వేసి అంతఃపురములో స్త్రీలతో శయనిస్తూ ఉన్నాడు, మత్తుకొనిన వాడై ఉన్నాడు. తల్లి వచ్చినది, ఉదయ కాలమున దేవాలయపు తలుపులు తెరవబడలేదు, అడుగుచూ ఉన్నది అక్కడ ఉన్న పనివారిని సేవకులను, ఓ ఏమైనది ఇంతవరకు ప్రాతకాలంలో బలిని అర్పించాలి, ఏమయ్యాడు రాజు అంటే, అమ్మ రాజుగారి దగ్గర దేవాలయపు తాళాలు ఎవరి దగ్గర ఉన్నవంటండి, రాజు దగ్గర ఉన్నప్పుడు దేవాలయమును ఎలా తీయగలరండి? ఆ తల్లి వెళ్ళి అక్కడ బోల పెడుతూ ఉన్నది, నా కుమారుడా నా కుమారుడా. తల్లి వెళ్ళి చూసేసరికి సొలొమోను గారి పరిస్థితి అంటండి భయంకరమైన స్థితిలో ఉన్నాడంట. ఒంటి మీద బట్టలు లేని స్థితిలో స్త్రీలతో మరి అనేక మంది స్త్రీలతో శయనిస్తూ ఆనందముతో మత్తుకొనిన వాడైపోయి వెక్కిరింతల పాలైపోయి అజ్ఞానంలో ఉన్నాడంట. ఆ క్రమంలో ఈ తల్లి ఎంతో వేదనతో బాధతో, నా కుమారుడా అరే బాబు, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమంటానురా, నా కుమారుడా నేనేమంటాను, నేను కన్న కుమారుడా నేనేమంటానురా, నేను ఎంతో దేవుని వద్ద మొర్ర పెట్టుకుని నిన్ను పొందుకున్న కుమారుడా, నీ పరిస్థితి ఏంట్రా, నీవు రాజు అయ్యుండి ఇజ్రాయేలులను పాలించే రాజు అయ్యుండి ప్రాతకాలం లేచి ఉదయకాలం నీవు బలిని అర్పించవలసిన సమయంలో దేవాలయమునకు తాళం వేసి అంతఃపురములో నీవు మరి ద్రాక్షారసం చేత మద్యము చేత మత్తుకొనిన వాడవై అజ్ఞానముతో నీవు నీ స్థితిని మరచిపోయి స్త్రీలతో నీవు ఈ రీతిగా శయనిస్తున్నావు అని ఆ తల్లి వేదనతో బాధతో ఎంతో దుఃఖముతో మరి విలపిస్తూ ఉన్నది. అయ్యో నా కుమారుడా, అరే నా బాబు, నేనేమంటానురా, నేను మామూలుగా దేవుడు నాకు ఇవ్వలేదురా, ఎంతగానో నేను మొక్కుకుని సంపాదించుకున్న బిడ్డవరా నీవు, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడురా, తండ్రి ద్వారా కట్టబడవలసి ఉన్నటువంటి ఆ దేవాలయమును దేవుడు నీకు అప్పగించాడురా, నువ్వెంత ఘనత కలిగి ఉండాలిరా, నువ్వెంత జ్ఞానవంతుడు నీవు అందుకే నీ బలమును స్త్రీలకు ఇవ్వవద్దు అని చెబితే దేవుడు ఏ దేశాల వారిని నీవు మరి భార్యలుగా ఉంచవద్దని చెబితే నువ్వు ఎంతగా పడిపోయావో చూడండి ఇక్కడ. మరి సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జిల్లలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, ఎంత దారుణం అండి. ఒక రాజు, జ్ఞానము కలిగిన రాజు, ఎంత యోగ్యతనిచ్చాడు, ఎంతో ధన్యతనిచ్చాడు. ఆ దేవాలయంను కట్టడానికి దావీదు గారు ఎంతో బంగారమును ఎంతో వెండిని విలువైనటువంటి రాళ్లను బంగారం చేత ఆ దేవాలయం కట్టబడి ఉన్నదండి. అలాంటి రాజు గారు ఏం చేశాడండి, ఇక్కడ దేవుని యొక్క మాటను అతిక్రమించాడండి, ఆజ్ఞలను అతిక్రమించాడండి, అనేక మంది స్త్రీలను మోహించాడండి. ఎలాంటి వ్యక్తిగా మారిపోయాడండి, కామాతురత గలవాడే. ఎంత భయంకరమైన స్థితిలో వారిని ఉంచుకొనుచూ వచ్చాను. అబ్బా చూడండి, లోకంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, పలానా వ్యక్తి పలానా వారిని ఉంచుకున్నాడంట, పలానా వ్యక్తి పలానా అతన్ని ఉంచుకుందంట. అలా పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఎలా రాయించి ఉంచాడో చూడండి. అనేక మందిని మోహించి కామాతురత కలవాడే అంటండి అనేక మంది స్త్రీలను ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఎంత బాధ అండి, ఎంత వేదనండి. ఉదయకాలంలో లేచి దేవాలయం తలుపులు తెరచి దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి ఒక రాజుగా నీవు కిరీటము ధరించి మందిరములో నీవు బలిని అర్పించి ధూపము వేసి ఆరాధన చేసి ప్రార్థించి విజ్ఞాపన చేయవలసినటువంటి ఒక రాజు నీవు అనేక మంది స్త్రీలతో నువ్వు మత్తుకొని ఉన్న వాడవై ఉంటే ఆ స్త్రీలు అంటండి ఈయన మనస్సును త్రిప్పివేశారంటండి. ఆ క్రమంలో ఆ తల్లి అయిన బత్షెబ వేడుకుంటున్నది, బాధపడుతున్నది. అరే బాబు, నేనేమంటానురా, ఏమని చెప్పగలనరా నిన్ను వచ్చి, దేవుడు నీకేమని ఆజ్ఞాపించాడు, ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు, ఈ
స్త్రీలని వివాహం చేసుకోవద్దు అంటే వారందరినీ నీవు మోహించేసావు. ఆ స్త్రీలందరూ అందుకేరా నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దని నేను చెప్పాను కదరా, నీకు ఉపదేశించాను కదరా. నా ఉపదేశములన్నీ నువ్వు త్రోసివేసావా? ఏమైపోయిందిరా నా మాటలు? నువ్వు ఏమైపోయినవురా? నువ్వు ప్రక్కకు పెట్టేశావా? త్రోసివేసావా? నీ యొక్క అధికారమును, నీ యొక్క ధన్యతను, నీ జ్ఞానమును పరిశోధించడానికి శేబాదేశము నుండి ఒక రాణి వచ్చిందిరా. నీ జ్ఞానమును చూసి, నీ చుట్టూ పనివారు నీకు అందిస్తున్నటువంటి ఆ గిన్నెను చూసి, నీ యొక్క జ్ఞానమును చూసి, నీ సేవకులను చూసి, నేను విన్నది కొంచెమే కానీ ఇక్కడకు వచ్చి చూసిన తరువాత నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నా, నేను ఎంతగానో సంతోషిస్తున్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఉన్నది కదరా నా కుమారుడా. ఏమిరా ఈ పరిస్థితి? నా తల్లి వేదనతో బాధతో పలుకుతున్న దేవోక్తి అండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అతని భార్యలో అతని హృదయంను త్రిప్పివేసిరి, అందుకే నీ బలమును స్త్రీలకు ఇవ్వవద్దని ఆ తల్లి ఉపదేశించిందండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయం దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. ఎంత దారుణం అండి! దావీదు తన జీవితంలో ఒక్కసారి పాపం చేశాడండి. ఉరియా భార్య విషయంలో మరలా ఎన్నడూ చేయలేదండి. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, దావీదు వలె యథార్థ హృదయం కలిగి ఉండలేదు సొలొమోను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థము దేవుడని యెహోవా ఎడల అతని మరి హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. సొలొమోను అష్టారోతను, సీదోనీల దేవతను, మిల్కోమోను, అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచిన ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత విచారకరం అండి! 1000 మంది భార్యలను కలిగి 300 మంది ఉపపత్నులను ఉంచుకొని వారిని మోహించి కామాతురు కలవాడై ద్రాక్షారసముతో మత్తుగునిన వాడే తన యొక్క రాజాజ్ఞను, తన స్థితిని, యోగ్యతను, తన అర్హతను అతడు మరచిపోయిన వాడుగా ఉన్న క్రమములో ఈ తల్లి వేడుకుంటున్నది, నా కుమారుడా నేనేమందును, నీ బలమును నీవు స్త్రీలకు ఇవ్వవద్దు అని నేను చెప్పాను కదా, నా ఉపదేశమును నేను నీకు తెలియచేశాను కదా, నేను 3 విషయాలను నేను తెలియచేశాను కదరా బాబు, నువ్వు ఎందుకురా ఇలా తప్పిపోయావు? నేను ముందుగానే చెప్పాను కదా, నీవు స్త్రీలతో జాగ్రత్తగా ఉండము, మద్యముతో జాగ్రత్తగా ఉండము, న్యాయము తీర్చుటలో జాగ్రత్తగా ఉండు, లేని ఎడల నీవు ద్రాక్షారసము తీసుకొనకూడదు అని నేను నీకు ఎంతగానో చెప్పాను కదా. ఈ తల్లి ఎంతో వేదన పడుచు ఉన్నది అండి. ఆ క్రమములోనే రాసినటువంటి ఈ గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే లేవి పత్రిక, లేవి గ్రంథంలో కూడా, లేవి కాండంలో కూడా మనం చూసినట్లయితే ఒక మాటను ఇక్కడ మనం చూస్తామండి. లేవి కాండము ఇక్కడ మనం చూద్దాము. లేవి కాండము 12వ అధ్యాయంలో ఒక మాటను మనం ఇక్కడ చూద్దాము. ఎనిమిదవ వచనంలో నుండి 12వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, లేవి కాండము 10వ అధ్యాయం 8వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే కానీ త్రాగకూడదు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు యాజకులై ఉన్నారు, రాజులు అనేటువంటి వారు మరి మద్యము గాని ద్రాక్షారసం త్రాగితే ఏమైపోతారు? మీరు చావకుండునట్లు, మీరు అజ్ఞానులుగా మారకుండునట్లు, మీరు అల్లరి పాలు కాకుండునట్లుగా మీరు జాగ్రత్త కలిగి ఉండాలని దేవాది దేవుడు అహరోనుకు, ఆయన పిల్లలకు కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. బాలామును, మీ బలమును ఎవరికి ఇవ్వద్దనండి తల్లి చెబుతూ ఉన్నది, స్త్రీలకు ఇవ్వవద్దను కూడా ఆమె తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటను మనం చూసుకుని ముగించుకుందాము. బలమును స్త్రీలకు ఇచ్చి తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎంతగానో దేవుడు మరి అక్కడ కూడా వారిరువురు ఎంతో మరి
ప్రార్థన ద్వారానే వారు కూడా ఆ బిడ్డను మనం సంపాదించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తామండి. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము స్త్రీలకు బలమునిచ్చి తప్పిపోయినటువంటి ఒక కుటుంబం ఉన్నదండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ మనం చూద్దాము. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇజ్రాయేల్ మరలా దోషులైపోయారండి. వారి పనే అది. వారు కట్టడలను, వీధులను, ఆజ్ఞలను అతిక్రమించడమే వారి పని. దేవుడు ఎంతకాలం చూస్తాడండి. తిరిగి మరల వారిని ఏం చేశాడండి? ఫిలిష్తీయులకు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వారిని అప్పగించేశాడండి. ఆ క్రమంలోనే దాను వంశస్థుడును జర్నియా పట్టణస్థుడైన మానోహాను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలే, కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయినా అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి. మానోహ ఉన్నాడండి. మానోహ భార్యకు ఒక దేవదూత ప్రత్యక్షమై చెబుతోంది. వారిరువురు, ఆమె గడ్రాలుగా ఉన్నదండి. అయితే ప్రత్యక్షమై నువ్వు ఎలా ఉండాలి? నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము. గర్భము ధరించినది మొదలుకొని ఎంత పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలి. నీకు నేను ఇచ్చేటువంటి బిడ్డ అతను ఇజ్రాయేలు ప్రజలను రక్షించే వాడుగా ఉంటాడు, కాబట్టి అతడు గర్భము నుండే పరిశుద్ధంగా ఉండాలని దేవదూత యెహోవా మరి వాక్కు దేవదూత ద్వారా వీరికి ఆజ్ఞాపించిందండి. మానోహకు ఆయన యొక్క భార్యకు. అపవిత్రమైన దేనినైనా తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే. నాజీరు అనగా పుట్టినోట్లు ఇక్కడ మనం చూసినట్లయితే వ్రతము చేయబడిన వాడే, మొక్కుకొనిన వాడు అనమాట అర్థము. మరి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్పగా, దేవుడు ఎందుకు ఇస్తున్నాడండి ఈ సంసోనును వీరికి? ఇజ్రాయేల్ యొక్క ప్రజలు వారు ఘోరముగా దేవుని దృష్టికి దోషులైపోయినారు, కాబట్టి 40 సంవత్సరాలు ఫిలిష్తీయులకు అప్పగించాడు. వారిని రక్షించడానికి ఎవ్వరు కూడా సరైనటువంటి వ్యక్తి, మరి న్యాయముగా నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక రాజు, ఒక న్యాయాధిపతి అనేవాడు ఎవ్వరు లేరు ఇక్కడ. అందును బట్టి దేవుడు ఏం చేశాడండి? ఈ మానవ భార్యను దేవుడు మరి ఎన్నిక చేసుకొని వారికి మరి గర్భమును నేను ఇస్తాను, ఆ బిడ్డ మీరు జాగ్రత్త కలిగి మద్యము కానీ ద్రాక్షారసం కూడా మీరు సేవించకూడదు. ఆ బిడ్డ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను రక్షించ మొదలు పెట్టేదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన ప్రకారమే వారు ఏం చేశారండి? మరి ఆ రీతిగా దేవుడు గర్భం తెరిచాడు. మరి వారికి ఒక బిడ్డను దైవజనుడు నా యొద్దకు వచ్చిన 6వ వచనం చూసినట్లయితే, రక్షింప మొదలు పెట్టిన ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాను, అతని రూపం దేవదూత రూపమును పోలినదే, మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చానో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకుండము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండనని నాతో చెప్పున నేను. అలాగుననే బత్షేబా కూడా దేవుని సన్నిధానములో, అయ్యా పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు నా బిడ్డను నేను నీ కొరకు నేను అయ్యా అర్పించుకుంటాను అని మొక్కుబడి చేసుకున్నది. నీ ప్రజలను పాలించే బిడ్డగా, జ్ఞానము కలిగిన బిడ్డగా నాకు దయచేయమని మొక్కుకొని సంపాదించుకున్న బిడ్డ. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి? చేయబడిన వాడై ఉండినని నాతో చెప్పినను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఈ మానోహ చూడండి ఎంత భయభక్తులు. అయ్యా మేము ఏం తినాలో ఎలా ఉండాలో మాకు దయచేయమని దేవుని యొద్ద వేడుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనక. దేవుడు ఏం చేశాడండి? మానోహ ప్రార్థన ఆలకించాడు, గర్భఫలముని ఇచ్చాడు, ఒక బిడ్డ కలిగాడు. ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టారండి? సంసోను అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి వీరు ఒక బిడ్డను పొందుకున్నారు. ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వదించినప్పుడు ఆ బిడ్డకు వారు సంసోను పేరు పెట్టడం జరిగిందండి. అయితే ఈ సంసోను ఒక గొప్ప పని చేశాడు. ఎవ్వరు దొరకనట్లుగా ఏం చేశాడండి, మరి ఆమె ద్రాక్షావళిలో పుట్టినదేది తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనా తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయో ఆమె చేసుకునే వలన మానోహతో చెప్పినప్పుడు మానోహ ఆ రీతిగానే చేశాడండి. మరి చేసినప్పుడు దేవుడు వారికి ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు పేరు పెట్టారు సంసోను అని చెప్పి దేవుని పాదాల యొద్ద సాగిల పడ్డారు. అలాగే మరి జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏం చేశాండి సంసోను 14వ అధ్యాయం, సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచి, ఫిలిష్తీయులతోనే అసలు వద్దు పొందిక వద్దని దేవుడు చెబితే అక్కడికి వెళ్ళి ఆమెను చూచి వివాహం చేసేసుకున్నాడు. వివాహం చేసుకుని అంతటితో ఆగాడు. 16వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ సంసోను ఏం చేశాడంటే గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను ఒకదాన్ని చూశాడు. ఆమె వద్దకు చేరాడు. చేరిన తర్వాత ఈ ఫిలిష్తీయుల ఈయన యొక్క బలాన్ని చూసి గాడిద ఆవిడ ఎముగుతో మరి 2 కుప్పలను ఒక కుప్పను చంపేస్తున్నాడు. ఎంతో బలం కలిగిన వాడుగా ఉన్నాడు ఈ సంసోను. దేవుడు ఎంతో బలముని ఇచ్చాడు అనమాట. దేన్నైనా కూడా తన చేతులతోనే చీల్చేస్తున్నటువంటి అంతటి బలమును కలిగి ఉన్నప్పుడు అంతటితో ఆగలేదండి. మరలా వెళ్ళాడు. వెళ్ళి గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను చూచి ఆమె యొద్దకు చేరాడండి. ఇక ఆ వేశ్యను ఈ ఫిలిష్తీయులు అడుగుతూ ఉన్నారు, ఏమని ఇబ్బంది పెడుతున్నారు, అతని బలము ఎక్కడ ఉన్నదో నీవు ఎలాగైనా సరే అతన్ని లాలన మాటలతో నీవు ఎలాగైనా సరే అతని బలం ఎక్కడున్నదో నీవు తెలుసుకో, నువ్వు అడుగు, నువ్వు ఎలా చేస్తావో మరి నీ మాటల ద్వారా అతడు పడిపోవాలని చెప్పి ఈ యొక్క వేశ్యను దెలీలా ఈ వేశ్యను ఎంతో ఇబ్బంది పెడుతున్న క్రమములో నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో మాకు తెలియచేయమని ఇబ్బంది పెడుతూ ఉన్నారండి. ఇబ్బంది పెడుతున్నప్పుడు సంసోను ఆమె దినమును 16:16 మనం చేస్తున్నట్లయితే ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరిన అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదికి మంగళ కత్తి రాలేదు, నాకు క్షారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు, ఇక మీరు బయలుదేరి రండి అని చెప్పి ఏం చేసిందండి, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారము చేయించి అతను బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయిన ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజమ్ము కొందును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అందుకే ఇక్కడ 31వ అధ్యాయంలో తల్లి అయినటువంటి బత్షెబ కుమారుడైనటువంటి లెమూయేలుకు తెలియచేస్తూ ఉన్నది, నా కుమారుడు అనే బలమును స్త్రీలకు ఇయ్యవద్దు, రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసము చేయవద్దు. ఈ సంసోనండి దేవుడు ఎంతగా ప్రేమించి ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఎవరు లేరు అని చెప్పి ఫిలిష్తీయులకు 40 సంవత్సరాల వారి అప్పగించిన క్రమములో ఆ మానోహ భార్యను ప్రేమించి ఇచ్చిన కుమారుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నటువంటి సంసోనుకు ఎంతో బలమునిచ్చి ఆ తలలో బలమును పెడితే ఇతడు వేశ్యలోలుడై తన బలమును ఎవరికి ఇచ్చేసాడండి, వేశ్య అయిన దెలీలాకు. ఆమె విసిగించేస్తుంది. ఆ విసుగుతనాన్ని భరించలేక ఏం చేసేసాడండి, చెప్పేశాడు విషయాన్ని, బలమంతా పోయింది. అందుకే ఈ తల్లి అయినటువంటి బత్షెబ ఏం చెబుతుంది, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము అని చెప్పితే ఈయన ఏం చేశాడు, ఈయన బలమంతా ఎంతమందికి ఇచ్చాడండి, 1000 మందికి ఇచ్చాడు సొలొమోను గారు. ఈ సంసోను వెళ్ళి వేశ్య అయిన దెలీలాకు తన బలమును ఇచ్చేశాడు. తన అధికారమును దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సినది ఏంటి అంటే
ఏంటంటే మన బిడ్డలకు మనం ఉపదేశిస్తూ ఉంటాము. జాగ్రత్తగా పెంచవలసిన అవసరత, బాధ్యత ఎంతో ఉన్నది. ఈ యొక్క బత్షెబ యొక్క మరి మనం ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. తన బిడ్డ విషయంలో ఎంత బాధ్యత కలిగి తన ఉపదేశిస్తూ ఉన్నది, దేవోక్తులను పలుకుతూ ఉన్నది. బాబు నువ్వు జాగ్రత్తగా ఉండరా, లోకములో మద్యం విషయంలో లోకమంతా నేడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. యవనస్తులైన బిడ్డలు భయంకరమైన పరిస్థితిలో త్రాగుడు, భయంకరమైన స్థితిలో ఎక్కడ చూచిన స్నేహాలు, భయానకమైన వివాహాలు, పడిపోవడానికి, చెడిపోవడానికి, మోసాలు జరగడానికి గల కారణము సరైనటువంటి మరి పద్ధతులు లేక, సరైనటువంటి పెంపకాలు లేని స్థితిలోనే నేడు లోకము చెడి పడిపోయి, ఈ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదన